ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. మణిబాబు గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బులు సంపాదించాలన్న కోరిక ఉంటుంది. అయితే విశ్వంతో ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఆ డబ్బులు మనం సంపాదించగలుగుతాం అంటారు? ఎస్. ప్రతి నిత్యం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని మళ్ళీ మళ్ళీ రిపీట్ ఎందుకు వస్తుంది అంటే అది చాలా ఇంపార్టెంట్ కూడా అది. మనం పాత జీవితంలో ఉన్నాం, ఇప్పటి వరకు ఏమీ తెలియదు మనకి, ఏదో చాలకుండా జీవిస్తూ పోతున్నాం. మనం ఈ విశ్వశక్తి దారి అనేది ఒకటి తెలిసింది మనకి, ఎవరో మూలంగా తెలిసింది, నువ్వు చూసుకున్నావో లేక ఎలాగానో తెలిసింది. దీంట్లో ఏంది, ఎలా ఉండాలి, ఫస్ట్ మనం మారాలి. విశ్వశక్తిలో నుంచి డబ్బు సంపాదించాలంటే మన ప్రవర్తనలు, ఆలోచనలు మొత్తం మారిపోవాలి. టోటల్గా మైండ్ సెట్ మారాలి. అంటే ప్రతిరోజు 4 గంటల తర్వాత నిద్రపోవడం. 4 తర్వాత నిద్రపోతున్నామంటే నీ ఏ శక్తి కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఏ పని కూడా వద్దు, నువ్వు 4 తర్వాత మేలుకొనేసి నువ్వు మంచిగా ఆలోచించి ఏదో ఒక పని చేసుకో, ప్రతి నిత్యం నీకు మంచిగా పొత్తున ఉంటుందండి. అంటే నువ్వు పాజిటివ్గానే ఉన్నావు అక్కడ. నువ్వు ఏమి ధ్యానం చేయలే, అప్రిమేషన్ చేయలే, ఏమీ చేయలే. 4 తర్వాత లేచినావు, తర్వాత నిద్ర రాకూడదు, పోకూడదు. నీ ఇంటి పనులు ఏదో ఉంటాయి, నీకు ఆఫీస్ పనులు ఉండేవాళ్ళు ఏదేదో వాళ్ళకి తగ్గ మంచి పనులు కనుక మంచిగా ఆలోచిస్తానే చేసుకో. నీ తెలియకనే ఒక శక్తి ఏర్పడుతుంది, అదే విశ్వశక్తి. నీకే తెలియదు అది. అంటే ఆ టైంలో మనం లేవడం వల్ల రాత్రి 2 దాకా కూడా ఫోన్లు లోడుకుంటున్నారండి. మొన్న ట్రైన్లో బస్సులో వస్తున్నానండి, చెన్నై నుంచి స్లీపింగ్ బస్సు. వాళ్ళు ఎప్పుడుదా నిద్రపోతున్నారు, కొంచెంసేపు అరుస్తూనే ఉన్నారు పక్కన. అయ్యా కొంచెం సౌండ్ సరే సార్ అని తగ్గించుకుంటారు. మాటలు మాత్రం ఆగల, కొంచెం మరి తక్కువ, సరే సార్ అని మళ్ళీ తగ్గిస్తున్నారు, కానీ మాట్లాడుతూనే ఉన్నారు. నేను బాగా నిద్ర వెళ్ళాను, మళ్ళీ లేచి పాస్ పోదామని బస్సు ఆపి నడిపోతే అప్పుడు కూడా మాట్లాడుతున్నారు. నిద్రపోలే వాళ్ళు. సరే పాస్ పోయి వస్తే టైం చూస్తే 2, మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ నేను పడుకొని నిద్ర వెళ్ళాను, మళ్ళీ ఎప్పుడు పడుకున్నారేమో. నేను ఇంకా 3 తర్వాత పెద్దగా నాకు నిద్ర పడదు. అది శక్తి ప్రభావం, అలవాటు, ట్రైనింగ్ అయిపోయింది. ఇది విశ్వశక్తి యొక్క ట్రైనింగ్ ఏం చేస్తుంది, నేను ఇన్నర్ మైండ్కి అలవాటు ఇచ్చేస్తుంది, మళ్ళీ నిద్ర పట్టించదు. అని తెలియసుకున్నాను బస్సులోనే సైలెంట్గా. అప్పుడు అందరూ చూస్తే గాఢ నిద్రలో ఉన్నారు, గురకలాగే వాళ్ళు లాగుతున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్లాట్ అయిపోయి ఉన్నారు. ఏందిరా రాత్రి 2 గంటల వరకు కూడా ఆగమంటే ఆగలేదు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నా, కూర్చొని బస్సులో కూడా ధ్యానం సైలెంట్గా చేసుకున్నా. పొద్దు తెల్లారిపోయింది, వాళ్ళు లేనే లేదు. వాళ్ళయి అయ్యా పలానా పంజా కొట్టు వచ్చింది లేరా నాయన అంటే అప్పుడు పోయి తడితేలేస్తున్నారు. అంటే 8 గంటల వరకు కూడా నిద్రపోతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈజీగా సంపాదించే మార్గాలు కనపడవండి. ఈ విశ్వశక్తిలో మాత్రం ఛాన్సే లేదు. డిసిప్లిన్ ఖచ్చితంగా, క్రమ పద్ధతి ఖచ్చితంగా అవసరం అండి. క్రమంగా నువ్వు లేయాల్సిందే. 4 గంటలకు లేసుకో, నీ పనులు ఏమన్నా చేసుకో. లేక విశ్వశక్తులు అడుగు పెట్టాలంటే ఇక్కడ ఈ నిబంధన ఏంది, మంచిగా ఆలోచించాలి, పాజిటివ్ థింకింగ్ చేయాలి. కొంచెంసేపు అప్రిమేషన్ చేసుకుంటావా, ఏదో అంటే ఏది లేదు అవన్నీ ఉన్నట్టు చెప్పుకో, అర్థంలో కొంచెంసేపు ధ్యానం చేసుకో, ఏమేమి రాసేయాలంటే రాసుకో, లేక నీ ఇంటి పనులు చేసుకోవాలంటే చేసుకో. క్రమంగా ఇల్లు వాకిలు నీట్గా చేసుకోండి. ఆడవాళ్ళు అయితే ఇల్లు వాకిలు నీట్గా చేసుకోండి. అంటే తెల్లరకాడి సూర్యోదయానికి ముందు నీళ్ళు వాకిలు నీట్ అయిపోవాలి. ఆడవాళ్ళు ఇంకా పోయి స్నానం చేసుకొని బొట్టు పెట్టుకొని ఒక 2 దీపాలు వెలిగించుకో. ఎనర్జీ, సైన్సు. ఆ దీపాలు వెలగడం వల్ల నెగిటివ్ అన్నీ వెళ్ళిపోతాయి. దీపాలు కూడా మళ్ళీ బగబగబగానే మండకూడదు, లైట్గా అట నలుపు అట ఊగుతూ ఉండాలి, చిరునవ్వులాగా పోవాలి అది. అలా ఉన్నప్పుడు మొత్తం నెగిటివ్ రోజుకు నువ్వు వెలిగించావు, నీ జీవితం వెలుగులోకి రాబోతుంది. అంతే తేడా. నువ్వేమిస్తావో అది వేల రెట్లు నీకే వస్తుంది, తిరిగి మాత్రం లేదండి. నెగిటివ్ ఇతరుల గురించి విమర్శించేవాడు వాడు నెగిటివ్లోనే పోయి వాడు సరిపోతాడు, వేస్ట్ అయిపోతాడు. పాజిటివ్గా ఇచ్చేవాడు వాడు పాజిటివ్ థింకింగ్ ముందుకు పోతూనే ఉంటాడు, వాడికి పాజిటివ్ రిజల్ట్ వస్తూనే ఉంటుంది. అది లెక్క. 2 దీపాలు వెలిగించుకోండి. ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే ధ్యానం చేసుకో, అప్రిమేషన్ రాసుకో, చదువుకో. లేక చదువు పిల్లకాయలు అయితే చదువుకోండి. కొంచెం ప్రశాంతంగా ఉండండి. అందరు నిద్రపోతుంటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు మాత్రం మంచి పని చేస్తున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక శక్తి ఏర్పడుతుంది, నీకు తెలియకనే ఏర్పడుతుంది పాజిటివ్ థింకింగ్తో. ఆ ధ్యానం చేస్తావు కదా, నీకు ధ్యానం కూడా చేయబడలేదండి. ఆ టైంలో నువ్వు చేయకూడదు. అంతే తెలియని వాళ్ళు నేను చెప్పేది, తెలిసినోడు చేసుకోవాల్సింది తప్పదు. ధ్యానం తెలిసినోడు ఖచ్చితంగా చెయ్యి, ఇంకా బలంగా ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఒక శక్తి ఏర్పడుతుంది. నువ్వు ఏమనుకున్నా జరగడానికి మార్గాలు సృష్టించబడతాయి. అప్పుడు నేను బిర్యానీ తింటే బాగుండంటే బిర్యానీ తినేస్తావు ఆ రోజు. ఎలాగైనా ఏదో ఒక రూపాయలు ఇంట్లోనే చేసి పెడతాను, నిన్న తీసుకొని పెడతాను. నేను పలానా దగ్గరికి పోతే బాగుండే, నాకు డబ్బు కావాలి ఈజీగా అంటే అనుకున్నావంటేనే చాలు. ఆటోమేటిక్గా అంటే ఒక రోజుతో జరగదండి ఇది. సార్ నేను 10 రోజులు చేసినాను సార్ నాకేం జరగలేదు సార్ అంటే జరగదు. క్రమంగా నీ జీవితాంతం జరుగుతూనే ఉండాలి, పొద్దునే ఉండాలి. ఇదే నీ టైం టేబుల్. ఒక టైం టేబుల్ వేసుకోవాలి, విజువలైజేషన్ లాగా ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ప్రతి నిత్యం నిద్ర లేచి 4 గంటలకు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం పొద్దున ఉండాలి. ఇలా పోయినప్పుడు నీకు శక్తి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది, నీ పనులన్నీ సక్రమంగా జరుగుతుంది. లేదు నాకు సబ్జెక్ట్ బాగా తెలుసు అన్నవాడు నిద్ర లేచినావు, బెడ్ మీద 2 వాక్యాలు చెప్పుకో, మంచిగా చెప్పుకో. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, డబ్బుతో ఉన్నాను అని కూడా చెప్పుకో. హ్యాపీగా చెప్పు. విశ్వానికి కృతజ్ఞతలని ఒక 3 సార్లు చెప్పు, ట్రైనింగ్ ఇచ్చుకో. తర్వాత భూదేవికి నమస్కరించుకో. తర్వాత అద్దం దగ్గరికి పో, కూర్చొని నీతో మాట్లాడు, నీ గురించి గొప్పగా చెప్పుకో. 4 ఊరు కథలు మాట్లాడినావు కదా, ఊరు కథలను చెప్పినా వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళంతా చెప్పినా వీడు ఎదవైపోయినాడు.
నిరాశపడిపోయినాడు. ఇప్పుడు వీడి గురించే చెప్పాలి, నా గురించి నేనే చెప్పుకోవాలి. చెప్పుకో, తర్వాత ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకున్నామంటే రాయి అడగాలి, లేకపోతే అర్థంలో అడుగు. విశ్వమా నాకు ఎలాగైనా కావాలి, నాకు ఎలాగైనా కావాలి, కారు కావాలి. నేను నమ్మినాను, మనస్ఫూర్తిగా నమ్మున్నాను. నేను ముందడుగు వేయాలి, నాకు దారి చూపించు, నాకు ఏదో ఒక మార్గం సృష్టించు. నేను పాజిటివ్గా రావాలి, బలంగా రావాలి. నేను కారు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి స్థాయికి పోవాలి, బంగారు కొనాలి, నా పిల్లలకి బాగా చదువునివ్వాలి, మంచి ఉద్యోగాన్ని తీసి ఇవ్వాలి, వాళ్ళకి మంచి కార్డు కొనించాలి, వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు చేయాలి. ఇలా అడుగు. విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ఏదో ఒక దారి పుట్టించు. ప్రతిరోజు నిత్యం నువ్వు చెప్పడం ఏం చెప్తున్నావు మొత్తం పాజిటివ్గా చెప్తున్నావు. ట్రైన్ అయిపోతుంది మైండ్. ఇదంతా మైండ్ క్యాచ్ చేస్తుందండి. నీ మైండ్ మొత్తం నువ్వు ఏమేమి చెప్తావు ఒక రోజుతో వినదండి. ఇన్నాళ్ళు నువ్వు చెప్పలేదు, వినలేదు. ఈరోజు కొత్తగా ఏదైతే చెప్తున్నాడు, ఏంటంటే ధనవంతుడు అంటున్నాడు, అదృష్టవంతుడు అంటున్నాడు, నేను కారు కావాలంటున్నాడు, కారు ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు అంటున్నాడు. ఏందో చూద్దామని 10 రోజులు గమ్మని ఉంటుంది. 11 రోజు చెప్పక ఏదో కొత్తగా చెప్తున్నాడు, విందామనేసి వింటుంది. ఆహా, ఎన్నాళ్ళ తర్వాత నా గురించి చెప్తున్నాడు రా, ఇన్నాళ్ళు నేను తెలీదా, వాడు మంచోడంట, వాడు తెలివైనోడంట, వీడు గొప్పోడంట, ఇట్లా చెప్తున్నావు. ఇప్పుడు వాడు అందరూ మర్చిపోయినాడు. ఒకటి కావాలంటే వదిలేసినాడు అన్నీ. ఇప్పుడు నన్నే పట్టుకున్నాడు. ఇప్పుడు వింటాడు, నువ్వు ఏం చెప్పినా వింటాడు, ఆనందపడతాడు. వీడిని సంతోషంగా చూసుకోవాలి. మళ్ళీ ప్రతిబింబాన్ని క్రమ పద్ధతిలో నెట్టుగా పెట్టుకోవాలి. ఒక సంతోష హ్యాపీనెస్ ఇవ్వాలి. లేకపోతే బిర్యానీ తినాలంటే వాడికి తినలేదనుకో, బిర్యానీ తినాలంటే వాడికి పెట్టేటట్లేదు, నిరాశపడుతుంది. వాడు సినిమాకు పోవాలనిపించింది అనుకో, పోవాల్సిందే. వద్దులేరా అని చెప్పిన నిలిచిపోయినా అనుకో, పోయింటే బాగున్నాయి. నిరాశ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వేం చెప్పినా తీసుకోదు. ఇక్కడ ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇస్తావో నీ బాడీకి మొత్తాన్నే, హ్యాపీగా ఉంటాడు వాడే, లోపల ఉండేవాడు ఇన్నర్ మైండ్. ఆనందంగా నువ్వు ఏం చెప్పినా అంటాడు, నేనున్నాను కానీ అంటాడు. అప్పుడు ఇవ్వడానికి సిద్ధపడతాయి, ట్రైనింగ్ అవుతాయి. కాబట్టి ఇలా ధ్యానం చేసుకొని మిర్రర్ వర్క్ చేసుకొని పాజిటివ్గా థింకింగ్ చేసి మనం పదే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే మన చక్రాలు యాక్టివేట్కి వస్తుంది, ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏం కావాలన్నా ఈజీగా సంపాదించుకునే మార్గాలు ఉంటుంది. అందుకే రాసుకోండి, చెప్పండి, చదువు లేని వాళ్ళు చెప్పండి, అర్థంలో చెప్పండి, పదే చెప్పండి. మీకేం కావాలనో లేనట్టు కాదు ఉన్నట్టు ఇలా చెప్పినప్పుడు డబ్బుని ఈజీగా సంపాదించు. మనకి అన్నితో తినాలన్నా డబ్బు కావాలి, లేయాలన్నా డబ్బు కావాలి, పడుకోవాలన్నా డబ్బు కావాలి, పోవాలన్నా డబ్బు కావాలి, బస్సు ఎక్కాలన్నా డబ్బు కావాలి, నడవాలన్నా డబ్బు కావాలి. చెప్పులు వేసుకోవద్దా? చెప్పు లేకుంటే ఎవరు నడుస్తున్నారు? ఒక్క కాలంలో నడిచాం, నేను కూడా నడిచా వ్యవసాయంలో. ఇప్పుడు చెప్పు లేని నడవలేకపోతున్నా, ఏమంటే అలవాటు పడిపోయింది, దానికి ట్రైనింగ్ అయిపోయింది. చూడు, ఏది అలవాటు ఇస్తావో దాంట్లోకి వెళ్ళిపోతుందని బాగా తెలిసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్నాళ్ళు చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు బోలెడు మంది దాని ట్రైనింగ్ బాగా తీసుకోండి. బాగా ఇప్పుడు చెప్పులు లేకుండా నడవలేకపోతున్నారు. ఎందుకు? నువ్వు చెప్పులేసి అలవాటు ఇచ్చేసినావు. ఇప్పుడు లేకపోతే ఎవరి చెప్పులు ఎక్కడని చూస్తుంది. అది ఇదే మైండ్, ఇదే అండి మైండ్. ప్రతి అణువులు దాని పని దాన్ని చేసుకునేస్తాయి, దాన్ని ట్రైనింగ్ ఇస్తాయి. కాబట్టి మైండ్ యాక్టివేట్కి వచ్చేస్తుంది. ఈ విశ్వాన్ని అడగండి, ఇలా చెప్పండి, మీకు ఏం కావాలన్నా ఉన్నట్టు చెప్పండి, లేనట్టు కాదు వచ్చినట్టు చెప్పండి. ప్రతిరోజు చేయడం వల్ల విశ్వశక్తిలో మార్గాలు ఏర్పడతాయి, అనంతమైన దారులు ఉన్నాయి. ఆటోమేటిక్గా డబ్బును కాదు, నువ్వు ఏదైనా అప్పులు తీర్చుకోవచ్చు, డబ్బును సంపాదించుకోవచ్చు ఈజీగా. నేను అడిగా, నాకు ఒక్కొక్క మార్గాలు చూపించింది. ఒక్కొక్కరికి ఒక మార్గం, ఒక్కొక్క టాలెంట్ని బట్టి ఇస్తుంది. నీకు తగ్గ టాలెంట్ని తగ్గట్టు నీకు దారి చూపిస్తుంది. ఆ మార్గం ద్వారా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతినిత్యం ప్రతిరోజు క్రమం తప్పకుండా నిద్రలేసి 4 తర్వాత నేను అఫర్మేషన్లు చేసుకొని ధ్యానం చేసుకొని నా మైండ్ని పాజిటివ్గా తెచ్చుకొని నేను విశ్వాన్ని నేను కోరుకున్నదంతా అడిగి నాకు జీవితానికి కావాల్సింది నేను చాలా సులభంగా సంపాదించుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.